బోలో యస్ మహారాజ్ కి. యేసయ్య మనల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక, ప్రోత్సహించును గాక. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది కనుక అందరం గట్టిగా చప్పట్లు కొట్టి నోటితో చెప్పండి పరిశుద్ధాత్ముడా. గట్టిగా చెప్పండి పరిశుద్ధాత్ముడా, గట్టిగా పరిశుద్ధాత్ముడా. మీకే స్వాగతం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటి చెప్పండి? ఎదురుగా ఉన్నది చూసి, వైరుధ్యం. వైరుధ్యం, డిఫరెన్స్, రకరకాల వేరియేషన్స్, రకరకాల డిఫరెన్స్, రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల ఆలోచించే విధానం. ఆలోచించే విధానం కరెక్ట్ అయినప్పుడు, ఆలోచించే విధానం దేవునికి నచ్చినప్పుడు, టోటల్గా మన పొజిషన్, మన ఆలోచన, మన పరిస్థితులు అన్నీ మారిపోతాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? ఆదికాండం 6వ అధ్యాయం 8 నుంచి 22 వచనాల వరకు ఎవరు కనపడుతున్నారు అక్కడ? బాప్తిస్మిచ్చి యోహాను కదా. నోవహు కనపడుతున్నాడు. నోవహు గురించి మాట్లాడుతూ ఉన్నాను. నోవహులో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉండే గొప్ప శక్తి ఏంటంటే, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన అంతర్లీనమైన శక్తి ఉంటుంది. ఒకసారి నాకు జనరల్గా కొన్ని పర్సనల్ ఇంటర్వ్యూ చూడడం నాకు ఇష్టం. అది ఏబిఎన్ ఇంటర్వ్యూ అనండి, ఐడిమి ఇంటర్వ్యూ అనండి, ఏదైనా. హైదరాబాద్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి పాలిటిక్స్ కూడా వచ్చారు ఆయన, జయప్రకాష్ నారాయణ గారు ఇంటర్వ్యూ చూస్తుంటే ఆయన ఇంటర్వ్యూలో ఈ మాట చెప్తున్నారు. ఎవరికి తెలియంది ఏంటంటే నాలో లిజనింగ్ స్కిల్ ఎక్కువ అన్నాడు ఆయన. ఓహో, అంటే వినే శక్తి నాలో ఎక్కువ. దాని గురించి నేను స్టడీ చేశాను, ఆశ్చర్యమైంది, ఓ అనిపించింది. అట్లా ఏంటంటే ఇక్కడ మనకి నోవహు గురించి మాట్లాడుతూ ఉంటుంటే, నోవహు కూడా ఒక స్కిల్ ఉంది, అంతర్లీనంగా కనపడే ఒక స్కిల్ ఉంది కొండబాయ్. ఆ స్కిల్ ఏంటో అన్నది కొంచెం నవ్వుబాయ్. ఆ స్కిల్ అంటే నైపుణ్యత. ఆ నైపుణ్యత ఏంటి అన్నది ఈరోజు నేను హైలైట్ చేయడానికి నేను చూస్తున్నాను. మిగతా వాక్యం అంతా టైం బట్టి చూసుకుందాం. ఏంటి అంటే, నోవహుకి అడగడంలో ఒక స్పెషలిస్ట్. ఇందులో స్పెషలిస్ట్ అదేంటండి? ఎస్, అందుకనే మనకు సామెత కూడా ఉత్తినే రాదు. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుందట, కొంతమందిని చూస్తే మొట్టబుద్ధి వేస్తుందట. ఎందుకంటే అడిగే విధానం, మన బాడీ లాంగ్వేజ్, దీన్ని చూసేసరికి ఇక్కడ నోవహుకి ఒక స్పెషల్ ఏంటి అంటే, అడగడంలో ఒక స్పెషల్. దేవుడి స్తోత్రం. దాన్నేంటో ఈరోజు నేను హైలైట్ చేయడానికి చూస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఆ రోజుల్లో నోవహు ఒక్కడు నీతిమంతుడు ఉన్నాడు, ఇంకెవరు లేరు. అవునా కదా? అవునా కదా? అవునా కదా? మీకు ఎలా తెలుసు? ఇంకా ఒకటే అరా ఉంటే ఉండొచ్చు, లేకపోయిందంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఈయన్నే ప్రత్యేకించి దేవుడు ఎందుకు ఫోకస్ చేశాడంటే, నోవహుకి అడగడంలో ఒక స్పెషల్. దేవుడి స్తోత్రం. అందరూ చెప్పండి ఏంటది? అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. ఎస్, ప్రతిదీ ఒక స్పెషల్. తెలుసా, మనిషికి నిజమైనటువంటి ఆస్తి, నిజమైనటువంటి వనరులు మనలోనే ఉన్నాయి. దాన్ని బయటికి తీసుకురావడంలోనే సమస్తం ఆధారపడి ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని అంతటినీ త్రాసులో ఒక వైపున పెట్టి, ఒక హ్యూమన్ బాడీని, ఒక మనిషిని మరో చోట పెడితే, మనిషిలో ఆపాదమస్తకం ఉన్నటువంటి టెక్నాలజీ ప్రపంచం అంతా, ఈ భూమి అంతటి మీదకి ఉన్నదాంతో హ్యూమన్ బాడీ, ఒక్క బాడీయే ఎక్కువ. ఎందుకంటే ఒక తల గురించి చూస్తే విస్తారమైన మెటీరియల్, మన ఒక జన్మ సరిపోదు. ఒక కంటి గురించి చూస్తే ఆ కంటి డాక్టర్ మళ్ళీ అందులో స్పెషలిస్ట్, ఇంకా స్పెషలిస్ట్ జరుగుతూనే ఉన్నాయి. కంటికి ఆపరేషన్ పూర్వంలో ఆ పొరలు ఉంటే గుడ్డోడు అయిపోయేవారు, ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు, రెటీనా తీస్తున్నారు, ఆపరేషన్ తీస్తున్నారు. ఆఖరికి కన్ను గుడ్డు ఎంత ఉంటుందో తెలుసా? అంత ఉంటుంది, బాల్లాగా. దాన్ని చిన్నది కట్ చేయకుండా గుడ్డుని బయట తీసేస్తున్నారు, బయట తీసి ఆపరేషన్ చేస్తున్నారు.
పంటి గురించి ఒక పెద్ద డాక్టరు గొడవ, ఒక ముక్కు గురించి పెద్ద శాస్త్రం, మనిషి బాడీ గురించి అంత విస్తారమైనటువంటి జ్ఞానాన్ని, అంత విస్తారమైన పరిస్థితుల్ని దేవుడు వెచ్చించి భూమి మీదకి వచ్చి మనిషిని తయారు చేశాడు కనుక ఒకే మనిషి మొత్తం భూమి కన్నా గొప్పడు. హల్లెలూయా. మొత్తం భూమిలో ఉండే వనరుల కన్నా ఈ హ్యూమన్ బాడీలో ఉండే టెక్నాలజీ ఎన్ని కనుక్కున్నా ఒక హ్యూమన్ బాడీలో ఉన్నదానికి చాలా తక్కువ. అందుకనే మొదట మనలోనున్న కెపాసిటీ, మనమేంటి, మన స్పెషాలిటీ, మన వైరుధ్యం, మన వేరియేషన్, మన స్పెషాలిటీ ఏంటి అన్నది తెలుసుకుంటే దేవునికి దగ్గర అవుతాం, అనేక మందికి ఉపయోగపడతాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. బోలో యేసు మహారాజ్కి. హల్లెలూయా. దానికి ఒక కొటేషన్, ఒక సైకాలజిస్ట్ చెప్పినటువంటి కొటేషన్ చదివి నేను కొన్ని మాటలతో మీకు చెప్తున్నాను. యు ఆర్ నెవర్ టూ స్మాల్ టు మేక్ ఎ డిఫరెన్స్. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు ఎంత చిన్నవాడివైనా నీ ప్రత్యేకతను నీవు చెప్పుకోవచ్చు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక ప్రత్యేకత. ఎవడు ఏలు ముద్దలు ఎక్కడ ఎవడికి లేవు, ఒక్కొక్కడు ఒక ప్రత్యేకత. అందుకనే ఒక్కొక్కడు ఒక్కొక్క తోపు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్కలు తిరిగి చెప్పండి, నువ్వు పెద్ద తోపు అని చెప్పండి. హల్లెలూయా. ఇటు కొంతమంది అవుతున్నారు. తోపు అంటే గొప్పడు అని, అంతకంటే ఏం కాదు ఇందులో. హల్లెలూయా. ఎస్, ఘనత మహిమ యేసయ్యకే చెల్లును. అందుకనే ఈ రకంగా ఆయన చెప్పాడు, యు ఆర్ నెవర్ టూ స్మాల్ టు మేక్ ఎ డిఫరెన్స్ అని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క నోవాహు గురించి మనం చూసుకుంటే ప్రత్యేకించి 3 ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ బోధపడుతూ ఉంటాయి. ఆ 3 విషయాలని చెప్తాను. ఏంటంటే ఇంకా ఆ 4 విషయాలు కాదు, ఈ 3. సింబలైజింగ్ డివైన్ జడ్జ్మెంట్. దేవుడు ఒక రోజున ఈ లోకానికి తీర్పు తీరుస్తాడు అనేది స్పష్టంగా కనపడుతుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన సమయంలో లోకానికి దేవుడు ఏం చేస్తాడు, తీర్పు తీరుస్తాడు అని నోవహు చరిత్రను మనం చదివినప్పుడు, చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అదే విధంగా రెండో మాటను చూస్తే రెడెంప్షన్ అంటే చేసిన దానికి ప్రాయశ్చిత్తం. ఆ రోజు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, జాగ్రత్త వినండి. నోవహు మంచోడా మనం మంచోడమా? కొంచెం గట్టి చెప్పండి వాస్తవాన్ని. వెరీ గుడ్. నోవహు కాలంలో రోజులు బాగున్నాయా, ఇప్పుడు మన రోజుల్లో బాగున్నాయా అండి? ఏంటో మన రోజుల్లోనే బాగున్నాయి. ఎక్సలెంట్, అందులో మోమాటం ఏం లేదు. ఆ రోజుల్లో బాగలేదు కనుక దేవుడు ఏం చేశాడు, తీర్పు తీర్చాడు, పరిష్కారాన్ని ఇచ్చాడు. అంటే ప్రతిదానికి రెడెంప్షన్ ఉంటుంది అని మనకు అర్థమవుతుంది నోవహుని బట్టి. మూడవది ప్రామిస్ ఆఫ్ న్యూ బిగినింగ్. ప్రామిస్ ఆఫ్ న్యూ బిగినింగ్. నీవు కోల్పోయింది మళ్ళా మొదలు పెడతావు అనే దానికి వాగ్దానం. అంటే కోల్పోయింది మొదలు పెట్టడము అంటే ఈ రకంగా ఉంటుంది. అసలు నాకు ఒక రకంగా అనుకోవచ్చు ఎవరైనా, నాకు ఏదైనా ఉంటే కదండి కోల్పోవడానికి, నాకు ఏదీ లేదండి, అన్ని రకాలుగా నేను తక్కువేనండి, నాకు ఏదైనా ఉంటే కోల్పోవడానికి. నో, అది కాదు ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, నీకు ఏదైతే ఉండాలని చెయ్యాలని ఆశ ఉండి చేజారిపోయి వయసు అయిపోయి ఇంకా కుదరదు అనుకున్నావో దానికి కూడా మరలా మొదలవడానికి అవకాశం ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏజ్లో ఒక మనిషిలో అన్నిటికన్నా ఏ వయసు ఇంపార్టెంట్? యవ్వనం ఇంపార్టెంట్. యవ్వనం సహజంగా ఏంటంటే కొంతకాలం తర్వాత మళ్ళీ వెనకొస్తుంటుంది. 70-80 వచ్చిన తర్వాత మళ్ళీ వెనకొస్తుంటుంది, ఏం రాదు. కానీ రావాలని ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎంత ఎందుకు? ఇప్పుడు ఎవరో ఒకళ్ళదో ఏ ఇంటర్ చదివివాళ్ళని డిగ్రీ చదివివాళ్ళని అడగండి, వాళ్ళకి చిన్నపిల్లలు అయితే భలే ఉండి అనిపిస్తుంది వాళ్ళకి. అవునా? అదిగో ఇంటర్ డిగ్రీ ఇంటర్ చదివిన వాళ్ళు అంటున్నారు చిన్నపిల్లలు అయితే బాగుండట. వస్తుందా? అది రాదు. కానీ ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో
ఇక్కడ అవ్వచ్చు, లేదా ఇక్కడ కాకపోతే పరలోకంలో అవ్వచ్చు. కోల్పోయింది మరలా మొదలవుద్ది. హల్లెలూయా. ఘనత మహిమేసైకే చెల్లును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాటకు తిరుగులేదు. ఆయన ఒకసారి అంటే అది ఏది ఏమైనా సరే అది అంతే, ఇంకంతే, అంతే 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 ఇంకది అంతే అంతే. దేవుడి స్తోత్రం కలుగును గాక. అది కనపడుతూ ఉంది. ఇక ప్రత్యేకించి చూస్తే నోవహు యొక్క స్పెషాలిటీ ఏంటంటే దేవునిని అడిగి ఒప్పించడం, మెప్పించడం, లేదా దేవునికి అనుకూలంగా ఉండే విధానం ఉండే ఏదైనప్పటికీ కూడా ఆయన ప్రేయర్లో ఒక స్పెషాలిటీ ఉంది. దానికి ముందు నోవహు అడగడంలో ఒక స్పెషల్ అన్నాను. దానికి ముందు ఒక 4 మాటలు చెప్పి ఏ రకంగా తను దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడు అన్న చూద్దాం. అందరూ చెప్పండి ఏంటది? దేవుని దృష్టిలో అలా అందరూ చెప్పండి. దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడు. దేవుని దృష్టిలో చూడండి, ఎవరికైనా సరే నాకు అస్సలు గొప్పవాడిని అవ్వడం అస్సలు ఇష్టం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి. ఏంటి మేడం గారు ఉంటారు ఎవరైనా అలాగా? ఉంటే వాళ్ళు మనుషులు కాదు, ఉంటేవాళ్ళు మనుషులు కాదు. అది ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. దేవుడి స్తోత్రం. అయితే జాగ్రత్త వినండి, నువ్వెప్పుడు గొప్పవాడు అవుతావు అంటే, నువ్వెప్పుడు గొప్పవాడు అవుతావు అంటే మొదట నీ గొప్పతనాన్ని గుర్తించాలి. హల్లెలూయా. మొదట నీ గొప్పతనాన్ని గుర్తించాలి. రెండవది గొప్పవాడిచ్చిన పనిని చెయ్యాలి. అంటే దేవుడిచ్చిన పనిని నువ్వు చెయ్యాలి. అప్పుడు నిన్ను ఈ లోకం మర్చిపోవాలన్నా కుదరదు. నోవహు గారు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు? అదే మనకి కొంచెం గట్టిగా 6-7 కిలోమీటర్లలో ఉన్నాడా అంటే? పరలోకంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? పరలోకంలో ఏ వీధిలో ఉన్నాడు? ఏ ఊళ్ళో ఉన్నాడు? ఈ సిటీలో ఉన్నాడా? మనకేం తెలదు ఉన్నాడా. ఎందుకంటే మనం నమ్మేది మనకి 100% నమ్మే వాస్తవం కనుక ఉన్నాడు ఆయన అక్కడ. కానీ ఇప్పుడు ఈరోజు ఎంతమంది ఆయన గురించి మాట్లాడుకుంటున్నారో, ఆయన మర్చిపోవడానికి ఈ గ్రంథం అనే ఉన్నంతసేపు ఆయన మర్చిపోవడానికి కుదరదు. ఎందుకంటే ఆ గొప్పవాడు పని ఆ గొప్పవాడు చెప్పినట్టు చేశాడు. ఈ తక్కువవాడు గొప్పవాడు చెప్పిన పనిని చెప్పినట్టు చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఈయన్ని గొప్పవాడు చేశాడు. దీనిని బట్టి అందరూ గొప్పవాళ్ళు అవ్వడానికి అవకాశం ఉంది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చెప్తూ ఉన్నా కొన్ని మాటలు. కమాన్, ఇందులో 4 మాటలు నేను చెప్తున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. మూలంలో ఉన్నటువంటి సత్యాన్ని ఇక్కడ చూద్దాం. మూలంలో ఉన్నటువంటి హెబ్రీ మాట ఏముంది, దానికి ఇంగ్లీష్ ఏంటి, తెలుగు ఏంటి అన్న సత్యాన్ని చూద్దాం. చూడండి, మీకు స్క్రీన్ బియ్యని కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే నువ్వు ఇంగ్లీష్ పెట్టలే, ఇంగ్లీష్ పెట్టొద్దా? మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు భయ్, సూపరు. ఓకే, నేను అందుకని ఫోటో తీసుకున్నారు కదా సార్. ఇంగ్లీష్ వచ్చిందా? ఇంగ్లీషు తెలుగు వచ్చింది అంటున్నారు, చూసావా? అలా ఉంటుంది. ఇంగ్లీషు తెలుగు, అది ఇంగ్లీషు తెలుగా? ఇంగ్లీష్ తెలుగు అది హీబ్రూ తెలుగు. హీబ్రూ పదాలు ఇంగ్లీష్లో వచ్చాయి. ఈసారి రెండోది కుదురుదాకా పెట్టడానికి అవ్వా ఫోటో ఎందుకు సార్ తీసుకుంటా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముంటుందంటే SALICH అనే మాటకు ఫర్గివెన్ అని అర్థం. అంటే క్షమించబడుట, క్షమాపణ, క్షమించబడుట. ఎందుకంటే ఇలా ఇంగ్లీష్లో 3 పెడితే ఎక్కడ మీనింగ్ మిస్ అవ్వం అనమాట, ఎక్స్ట్రా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని. ఇక్కడ మనకి తెలుగులో ఏమొచ్చిందంటే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే పాప క్షమాపణ పొందారో వారందరూ కృప పొందినవారు అని. ఇక్కడ పాప క్షమాపణ పొందనోళ్ళు ఎవరైనా అంటే చేయి చూపించండి. అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా? బాప్తిసం తీసుకున్నావు అంటే నీకేం జరిగింది?
పాపక్షమాపణ జరిగింది. అంటే ఇప్పుడు మనం ఎవరితో సమం? ఈ వచ్చిన ప్రకారం నోవహుతో సమం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వచనంలో ఎవరితో సమం? నోవహుతో సమం. ఎందుకంటే ఫర్ గివెన్. ఒక్కొక్కసారి తెలుగులో ఉన్న తప్పు రావచ్చని ఈ రకంగా మనం చూస్తాం. ఫర్ గివెన్ ఇన్ సెన్స్ ఆల్రెడీ పాస్ట్ టెన్స్. ఫర్ గివెన్, క్షమించబడిన వారందరూ కూడా కృప పొందిన వారమే. అంటే ఈ మాట ప్రకారం మనం నోవహుతో సమానులము. ఆమేన్ చెప్పండి. నోవహు దగ్గర ఏమాత్రం మనం తక్కువ వాళ్ళం కాదు. రైట్. రెండో మాటను చూస్తే 9వ వచనం చదవండి. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతి పరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో నడిచిన వాడు. దానికి మూలంలో ఉన్నటువంటి రెండో మాటను చదువుదాం. ఏమనుంటుంది అంటే చూడండి, అక్కడ ఉంది హెబ్రీ మాట ఉంది, తెలుగులో ఉంది. తెలుగులో ఏమనుంది? నమ్మకత్వం అని ఉంది. దేవుడు నోవహుకి ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చెప్పండి ఏంటది? దేవుడు నోవహుకి ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు నీకు నాకు పని ఇచ్చాడా లేదా? దాంట్లో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే నోవహుతో మనందరం సమానం అవుతాం. రెండో స్టెప్. ఇప్పుడు మొదట జాగ్రత్త వినండి. మొదట నోవహు పాప క్షమాపణ పొందాడు అంటే ఇక్కడ మనం బాప్తిసం తీసుకున్నాము అంటే ఎవరితో సమయం? ఇక్కడ నోవహుతో. రెండో మాట ప్రకారము ఏంట్రా అంటే అక్కడ ఈ గ్రీక్ ఇబ్రూ మాట కూడా చూసారా? NEEMAN అనే మాటలో ఉన్నటువంటి ఎకోమి అక్కడ ఉన్నటువంటి సారాంశం అంతా చూస్తే ఇక్కడ చూస్తే నోవహు దేవునితో కూడా నడిచిన వాడు అని ఉంటుంది. దేవునితో నడాలి అంటే మనము దేవుడు మన ధర్మాన్ని మనం నిర్వర్తించినప్పుడే దేవుడు మనతో నడుస్తాడు, లేదా మనం దేవుడితో నడుస్తాం. ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది కదా. విద్యార్థికి ఏముంటుంది? ఒక ధర్మం. ఆడి టయానికి ఏమవ్వాలి? స్కూల్కి వెళ్ళాలి, టయానికి ఎగ్జామ్ రాయాలి. అది వాడు మాస్టర్ ఏం చేయాలి? ఎగ్జామ్ పెట్టాలి. అది మాస్టర్ ధర్మం. రాయడం అన్నది విద్యార్థి ధర్మం. కుటుంబ ధర్మం, గౌరవం అనే ధర్మం, ఆలయానికి వచ్చి మన విషయాల్లో ఉండే మన ధర్మం. ప్రతి వ్యక్తి కూడా తన ధర్మాన్ని తను పాటించినప్పుడు మాత్రమే దేవుడితో నడవగలరు. చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దేవుడు అందరికీ సమాన హక్కులే ఇచ్చాడు. ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళు చరిత్రలో స్థిరపడిపోయారు. ఎవరైతే ఉపయోగించుకోలేదో వాళ్ళు పోయిన వెంటనే అందరూ మర్చిపోతారు. లేకపోయిందంటే అన్నీ అనొచ్చు, వీడు గొడవ తిందిరా పోయిడని. అవునా కదా? కదా. అందరినీ ఎవడు పోయినా సరే సచ్చినోడు కళ్ళట శారడేసట. కానీ టైం వస్తా మళ్ళీ ఏం చెప్పుకుంటారు? అమ్మ బాబాయ్ ఆడు బతుకున్న రోజుల్లో రే చెప్పుకుంటారా చెప్పుకోరా? అట్లా. సరే ఇక్కడ మనం చూద్దాం. రెండోది ఏంట్రా అంటే ఫెయిత్ఫుల్నెస్. అంటే మన ధర్మాన్ని మనం నిర్వర్తించినప్పుడు ఇక్కడ నోవహు దేవునితో కూడా నడిచిన వాడు అన్నదానికి మూలార్థాన్ని చూస్తే మన ధర్మాన్ని మనం నిర్వర్తించినప్పుడు మనం కూడా దేవునితో నడిచిన వాళ్ళం అవుతాం. చూడండి, సహజంగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించడం సులువా కష్టమా? కష్టం. సులువు కదటి. సులువు ఎక్కడ అవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ముష్టాడిని ఏమంటాడు? ముష్టాడు ఏం చేస్తాడు? ధర్మం అడుక్కుంటున్నాడు అంటాం. అది ధర్మమే. కానీ నీ దగ్గర డబ్బులుండి తన ముష్టికి యోగ్యుడై ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బులుండి ఆడు ముష్టి అడుక్కోవడానికి కూడా యోగ్యుడైనప్పుడు నువ్వు వేయకపోతే కూడా నీ ధర్మాన్ని అక్కడ కోల్పోతున్నట్టు. ఆడి కాళ్ళు చేతులు అన్నీ ఉండి అనుసరించట్లేదు. అట్లా ప్రతిదానికి ఏముంటుంది? ధర్మం. మన ధర్మాన్ని, మన విశ్వాసీ ధర్మం. ఈరోజు వాక్యం చెప్తూ ఉన్నాను. ఆ యొక్క వాక్యపు ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత నాదా మీదా? మీ అందరిదే కదా.
మీది. ఇప్పుడు నన్ను బట్టి మీరు పాటిస్తున్నారనుకోండి, మీ ధర్మం ఫెయిల్ అయినట్ట పాస్ అయినట్ట? ఇప్పుడు నేను మీకు నచ్చితే వాక్యపు ధర్మాన్ని పాటిస్తున్నారు. నేను మీకు నచ్చితే, మీకు నచ్చకపోతే ఏడ్చాడు ఆడుకోవడం ఎందుకు, ఆడు అలాగే ఎడుతాడు, మనం లేట్గా వెళ్దాంలే అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఎవరి ధర్మం ఫెయిల్ అవుతుంది? అదనమాట. అంటే మన ఆధ్యాత్మిక ధర్మాన్ని మనం నిర్వర్తించడానికి మనుష్యుడు మూల కారణం అవ్వకూడదు. హల్లెలూయా చెప్పండి. అర్థమైనదా? మరి ఎందుకు అలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇంటికి యజమాని ఉన్నాడు, ఎవడో ఆడు అంటే ఆడు ఎవడో చెప్పు, ఎవరో మాస్టర్. ఇప్పుడు మాస్టర్ ఉన్నారు, మాస్టర్ స్కూల్ నుంచి వచ్చారు. ఎందుకంటే ఇంటికి ఎవరైనా యజమాని పొద్దునే తిట్టేసి పోయాడు, ఇంటికి వచ్చాడు. సరిగ్గా ఇంటికి వచ్చిన వెంటనే ఆయన టీ తాగడం అలవాటు, టీ ఇవ్వట్లేదు. ఏం చేయాలి? నీతో గొడవ పెట్టుకున్నా, నీతో మాట్లాడకపోయినా అది పక్కన పెట్టు, ఇంటికి వచ్చిన వెంటనే టీ ఇవ్వడం అన్నది అలవాటు అయ్యింది కనుక ఇవ్వాల్సిన ధర్మం నీది. పొద్దుడు తిట్టాడుగా ఇప్పుడు ఎవడెత్తాడు, ఆడి సంగతి తేలుతాడంటే ఇక్కడ ఎవరు ఫెయిల్ అవుతున్నారు? ఇద్దరు ఫెయిల్ అవుతారు. అందుకని ఒక్కడి గురించి ఒక్కడు ఫెయిల్ అవ్వకూడదు, ఎవడ పని చేయాలి. నా గురించి మీరు వాక్యాన్ని పాటించకూడదు, మీ గురించి నేను వాక్యం చెప్పకూడదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడిపి శనివారం అంతా నేను గురువారం నాకు కనెక్ట్ అవ్వాలి. ఏం ఆదివారం చెప్పబోతూ ఉన్నానంటే నా ప్రాణాలకి చెప్తున్నాను, మీ గురించి కాకుండా. ఆ గురువారమే నాకు తెలుసు ఆదివారం ఏం చెప్పబోతున్నాను అని. దాన్ని అట్లా ఉంచుకుని దాన్ని అవుట్లైన్ అంతా ఉండి శనివారం అంతా దాన్ని ఏం చెప్పాలని నిర్ణయించుకున్న దాన్ని ప్రిపేర్ అయ్యి మార్నింగ్ నుంచి సాయంత్రం 4 కానీ 5 గంటల వరకు స్విచ్ ఆఫ్లో పెట్టి ప్రార్థనలో గడిపి ఇక్కడికి చెప్పాలి. మీ గురించి కాదు, ఏదో కహాని చెప్పేయడం కాదు. ఎలా చెప్తున్నాను అన్నది నాకు, దేవునికి మాత్రమే అది అర్థమవుద్ది. వినేం చేస్తున్నారు అన్నది మీకు, నీ దేవునికి మాత్రమే అర్థమవుతుంది. దాన్ని నువ్వు పాటించాలి, దీన్ని నేను పాటించాలి. అది ధర్మం. కనుక ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడు మనము నోవహే కాదు, మనం కూడా దేవునితో నడిచిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా. అది ఇక్కడ నోవహు చేశాడు. అది దాని అర్థం. రెండో దాన్ని మూలార్థాన్ని దాన్ని దీన్ని అన్నీ చూపించి చెప్పిన దానికి అనమాట. ఇప్పుడు 10వ వచనాన్ని నేను మీకు రైట్ 10వ వచనాన్ని ఒకసారి చదివిస్తున్నాను చూడండి. 10వ వచనం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇక్కడ ముగ్గురు కుమారులను కనెను అని అన్నదానికి ఒక సారము, ఒక మీనింగ్ అక్కడ ఉంటుంది. అది మనం మిస్ అయ్యాం. దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 3వ మాటలో మనం చూస్తే PARIOUT అనే మాట ఉంటుంది. అంటే 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 ఫ్రూట్ఫుల్నెస్ అని దాని అర్థం. ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ డిఫరెంట్. ఫ్రూట్ఫుల్, ఫలభరితము. నోవహు జీవితం ఏమైంది? అందరూ చెప్పండి, నోవహు జీవితం ఏమైంది? ఎందుకు ఫలభరితమైంది అండి? ఎందుకు ఫలభరితమైంది? ఇంక చెప్పింది చెప్పాలా? దేవుడితో నడిచాడు కనుక. మనం మీరు జాగ్రత్తగా వినండి. మొదట ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరూ నోవహుతో సమానం. రెండో మాట. రెండవది ఏంటి అంటే అంటే మనము ఆధ్యాత్మిక ధర్మాన్ని మనం ఆత్మ విషయమై పాటించాల్సినవి పాటిస్తూ ఉంటే, ఆధ్యాత్మిక ధర్మాన్ని పాటిస్తే ఎవరితో నడిచిన వాళ్ళు అవుతాం? ఎప్పుడైతే రెండోది ఫెయిల్ అయిందో ఇంక మూడోది, నాలుగోది ఎన్నున్నా ఫెయిల్ అవుతాయి కానీ పాస్ అవ్వం. ఇక్కడ నోవహు దేవునితో నడిచాడు. ఎందుకు నడిచాడు? దేన్ని బట్టి చెప్తాం? ఇక్కడ వాక్యంలో ఉన్న మూలార్థంలో ఉన్నటువంటి హీబ్రూ పదంలో మూలంగా తీసుకుని దేవుని బట్టి నడిచాడు. ఆధ్యాత్మిక ధర్మాన్ని కానీ ఆధ్యాత్మిక ధర్మాన్ని పాటిస్తే ఉంటుంది. ఆధ్యాత్మిక ధర్మాన్ని ఎలా పాటిస్తారు మనుషులు? ఒక్కొక్కసారి
నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా, లేకపోయిందంటే చూద్దాంలే అని ఒకలాగా, అశ్రద్ధతోటి బద్ధకంతో ఈ రకంగా అవన్నీ పక్కన పెట్టాలి. అవన్నీ పక్కన పెట్టి ఆధ్యాత్మిక ధర్మాన్ని నిర్వర్తిస్తే మనం కూడా రెండో పాయింట్తో ఎవరితో సమమవుతాం? నాయన ఆధ్యాత్మిక ధర్మాన్ని పాటించాడు గనక 3వ వచనములో ఏంటి అంటే 6వ వచనములో ఇక్కడ ముగ్గురు మనం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటంటే షేము హాము యాపతు ముగ్గురు కుమారులను కని ఫలభరితుడై ఉండెను. అదనమాట అక్కడ మీనింగ్. ముగ్గురు కుమారులు కంటే సరిపోలేదు, లేదంటే మనం బతికితే సరిపోలేదు, లేదంటే మనం గుడికి వస్తే సరిపోలేదు, లేదంటే మనం తింటే సరిపోలేదు, తిన్నదేమవ్వాలి. అట్లాగా ముగ్గురు కుమారులతో ఫలభరితుడయ్యను. అది అక్కడ ఉన్నటువంటి మూలార్థం. ముగ్గురు కుమారులతో నోవహు ఏమయ్యాడు అంటే రెండవదైన ఆధ్యాత్మిక ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటే మనము మన కుటుంబము ఫలభరితమైన కుటుంబంగా ఉంటాం. వింటే ఉండం, చెబితే ఉండం, కమాన్ ఎవరివాడి పాటిస్తే ఉంటాం. ఆ పాటించడానికి మనిషి జ్ఞానం అడ్డు రాకూడదు. అది నీ జ్ఞానం అవ్వచ్చు, నీ ఇంట్లో వాళ్ళది అవ్వచ్చు, ఎవరిదన్నా అవ్వచ్చు. మనిషి జ్ఞానాన్ని బట్టి కాదు. ఎందుకంటే దేవుడి ఇంట్లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఎలా ఉండాలి మాట్లాడుకున్నాం. ఆయనకి నచ్చినట్టు ఉండాలి. ఆయనలో ఎదగాలంటే ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయనతో నడిచామా లేదా అంటే మనము మన ఆధ్యాత్మిక ధర్మాన్ని మనం పాటిస్తే 3వది ఏమవుతాం? ఫలభరితమైన జీవితం అవుతుందన్నమాట. ఇప్పుడు నోహుది ఏమైంది? ఫలభరితమైన జీవితం అయింది కనుక అందరికన్నా శ్రేష్ఠుడిగా నోవహు ఏం చేశాడు? కనిపించాడు. అందరూ చెప్పండి, ఏం చేశాడు? కనిపించాడని చెప్పండి. ఏం చేశాడు? బాసిపడేసి కూర్చున్నాడు. ఏం చేశాడు? కనిపించాడు. అందరికన్నా శ్రేష్ఠుడిగా కనిపించాడు. ఎందుకని? 3 పనులు చేశాడు. మొదట పాపక్షమాపణ పొందాడు. రెండవది తన ఆధ్యాత్మిక ధర్మాన్ని పాటించాడు. 3వది అందుకని ఫలభరితుడయ్యాడు. వెంటనే దేవుడికి నచ్చాడు. ఇది ఇంపార్టెంట్. దీని తర్వాత ఆ నోవహు యొక్క స్పెషలైజేషన్, తనకున్న స్పెషల్ గిఫ్ట్ గురించి మీకు నేను చెప్తున్నాను. 6వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి సత్యాన్ని కొంచెం చదవండి, ఆపేంటి సరిపోతుంది. ఎన్నో వచనం నుంచి 11 నుంచి 13. భూలోకము థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. భూలోకం చెడిపోయింది, ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్తే ఇలా చేయి, ఇలా చేయి అన్నాడు. జాగ్రత్త వినండి, చాలా లోతైన అర్థం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థమయ్యే కృపలోనికి నడిపించును గాక. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పాడు. అవునా, అలాగా, సరే అని చెప్పేసి వెంటనే ఈయన చేసేసాడు. మనకే దేవుడు చాలాసార్లు చెప్తాడు. ఒకసారి వినపడదు, ఒకసారి వినపడదాం, ఒకసారి చేస్తాం, ఒకసారి చేయం. ఏంటి డిఫరెన్స్ అంటే మొదట పాపక్షమాపణ పొందిన తర్వాత, రెండవది ఆధ్యాత్మిక ధర్మాన్ని పాటించిన తర్వాత, 3వది ఆత్మలో ఫలభరితులమైన తర్వాత మనకి ఆధ్యాత్మికమైనటువంటిది. ఇక్కడ 6వ వచనంలో 11 నుంచి 13 ఒక మాట ఉంటుంది. టోటల్గా ఒకటే మాటలో చూస్తే అక్కడ హెబ్రీ మాట నుంచి తెలుగు మాటలోకి నేను పరిశీలిస్తే ఈ రకంగా ఉంటుంది. అక్కడ చూడండి ఏమనుంటుందంటే HASKALAH అని ఉంటుంది. అంటే ఎన్లైటెన్డ్ బై గాడ్ అని, అంటే జ్ఞానోదయమైందట. ఆధ్యాత్మిక పరమైన జ్ఞానోదయం. ఇప్పుడు అర్థమైతే కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జామ్ జరుగుతుంది. కొంతమందికి టైం అయిపోతుందేమో అని రాసుకుంటూ పోతారు. ఏం చదవనోడు ఏం చేస్తాడు? ఆడికి అరగంటలోనే పేపర్ అయిపోతాడు. దిక్కులు చేస్తా కూర్చోండి. ఎందుకని? ఆడు రాయడానికి ఏమీ లేదు, బోరు కూడా వేద్దాడికి. మంచిగా చదివినో టైం చూసుకుంటా రాసుకుంటా బుర్ర ఆడు పక్కన ఏం పట్టించుకోడు. ఎందుకని? వీడికి అర్థమైంది కనుక, ఏం రాయాలో తెలిసింది కనుక. అక్కడ ఏం రాయాలో తెలిసింది కనుక వీడికి టైం సరిపోదు.
అక్కడ ఏం రాయాలో తెలియని వాడికి ఎప్పుడైపోతుందో టైం ఎలాగే ఫెయిల్ అయిపోతాను కదా అని చెప్పేసి బోరు కొడుతుంది వాడికి. మాస్టర్ ఏమో అక్కడ ఒక గంటన్నర ఏదో టైం ఉంటుందా ఇదాకా ఆడు పంపడం. ఎప్పుడైతే జ్ఞానోదయమైందో ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకుంటాం. 3 గంటల ఎగ్జామ్ అనగానే 2.5 గంటలు అంటే టైం చూసుకుని బిట్లకింత, చిన్న మార్కులకింత, పెద్ద మార్కులకింత, దీనికింత, దానికింత, ఆబ్జెక్టివ్కింత, ఇదంతా టక్క 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 చూసుకుంటా ప్లాన్ వేసుకుంటా ఒకడికి సంబంధం లేకుండా వెళ్ళిపోతాడు. 2.5 గంటలు ఆడ భూమి మీద ఉన్నట్టు లేకుండా అయిపోతాడు. అలా అయితేనే సూపర్ మార్కులు వస్తాయి. నీ సమయాన్ని ఉపయోగించుకోవటం లేదనుకో, నీకు వాక్యాన్ని నువ్వు ఉపయోగించుకోవటం లేదనుకో, నీకేమి లేదని ఆధ్యాత్మిక పరమైన జ్ఞానోదయం లేదు అని. ఈ 4 జరిగితే నోవహులాగా మనం కూడా చచ్చిపోయిన ఈ సంవత్సరాలైనా మన గురించి చెప్పుకుంటారు. అది మూలాంతం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నోవహుకు ఒక స్పెషలైజేషన్ గురించి నేను చెప్తున్నాను. నోవహట ఏదైనా అర్థం చేసుకుని దేవుణ్ణి అడగడంలో ఒక సూపర్ అట. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందులో సూపర్? అడగడంలో సూపర్ అని చెప్పండి. ఎందులో సూపర్? ఎవరిని అడగడంలో? దేవుడిని అని చెప్పండి. ఎవరిని అడగడంలో? ఎందులో సూపర్ నోవహు? ఎందులో సూపరు? ఎందులో సూపరు? హల్లెలూయా. ఎవరిని అడగడంలో? హల్లెలూయా. కనుక మనం కూడా ఏమి నేర్చుకోవాలి? దేవుడిని అడగడం నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏంట్రా దేవుడు అడుగుడి తట్టుడి వినానేరా కాయుండు అన్నట్టు ఆయన చెవులు ఏమిటిరా దేవుడికి చెవుడు వచ్చిందా నా మాత్రం అనుకోవట్లేదు అనుకో. ఆయన చెవుడు రావడం కాదురా భయ్, ఇంకా అసలు చెవులే లేవు ముందు. ఏంటి అన్న సత్యాన్ని చూస్తే, ఇక్కడ విషయాన్ని చూస్తే, ఇక్కడ అడగడంలో 6 పాయింట్లు ఉన్నాయి. 6ని నేను ఏ రకంగా కుదించుకుని నేను చెప్పాను అన్నది మీకు నేను చెప్తాను. ఆ అడగడంలో ఏమున్నాయంటే, మొదట వైఖరి, రెండవది స్కిల్ అంటే నైపుణ్యం, మూడవది జ్ఞానం. 3 మాటలలో కలిపి అడిగితే అడగడం అంటారు. మొదటిది ఏంటి? వైఖరి, నైపుణ్యం, జ్ఞానం. ఈ 3 వైఖరి, నైపుణ్యం, జ్ఞానం 3 కలిపి అడిగితేనట అవతల వ్యక్తికి హత్తుకుంటుందట, పని జరుగుద్దట. ఒక్కొక్కసారి భార్య భర్తను అడుగుద్ది ఇది కావాలి అని, ఏదో ఒక రకంగా ఇచ్చేయాలరా అనిపిస్తుంది. ఏంటి రాంబాబు గారు? ఒక్కోసారి అడుగుతుంది ఇవిడి, ఎలా అడిగో కానీ అనిపిస్తుందా? ఎప్పుడైనా ఒకసారి అనే జీవితంలో అనిపిస్తుందాను. మనిషే పెద్ద ఏదో అనిపించట్లేదు అన్నాడు అనుకో, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలండి, ఏదో తేడా ఉందని. కనుక ఇక్కడ చూస్తే అడగడంలో 3 కలిస్తే అవతల వ్యక్తికి హత్తుకుంటుంది. దాన్నే సింపుల్గా చెప్తే, ఒక వ్యక్తి అడిగితేనట పెట్టబుద్ధి వేద్దట, ఒకడు అడిగితే మొట్ట బుద్ధి వేస్తుందట. ఏంటి అడగడంలో స్పెషల్? నోవా స్పెషల్ ఏంటి? నోవా అడిగితే ఇలా అమ్మకి చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇది చెయ్యి అంటే టకా 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 దేవుడు చేసాడు. అక్కడ మనకు సింపుల్గా కనపడుతున్న మూలాల్లోకి వెళ్ళి కానీ మనం ఎక్సర్సైజ్ చేసి చూస్తే, ఏంట్రా దేవుని బలి అడుగుతున్నాడు. ఎన్ని అరలెట్టనో ఇలా పెట్టు, ఎంత పొడిగెట్టనో ఎంత పెట్టు, ఎన్ని గదిలెట్టనో ఎంత పెట్టు, పులి ఎక్కడెట్టనో ఇందులో పెట్టు, మేకను ఎక్కడెట్టనో, గొర్రెని ఎక్కడెట్టనో, బొమ్మలాటను ఎక్కడెట్టనో, తావేలిని ఎక్కడెట్టనో ఇలా పెట్టు. అబా 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 ఏంటి? దాన్ని గమనిస్తే మోషే కన్నా ఎక్కువసార్లు దేవుడు టికాటకి టికా ఆ టికెట్కి టికా ఆ టికెట్ అని మాట్లాడేస్తున్నాడు. ఏదో వంటగదిలో పోపు వేసినట్టు. ఎంత పొడిగెట్టను ఎంత ఎన్ని గదులు అట్లా నిలబెట్టు, అలా చేయను అలా చేయను, అలాతనే ఎలా చేయి, అలా చేయి, ఎలా చెప్తున్నాడు చేస్తున్నాడు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ముందు ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ అన్నీ కూడా నోవహు దీని గురించి మోరల్లో ఉంది. 300 మూరలు, 50 మూరలు, 30 మూరలు అని అందరికీ అడుగుల్లో అర్థం అవుద్ది కనుక దీనికి చెప్తున్నాను. నోవహు వాడ 510 అడుగుల పొడవు. ఎంత చెప్పండి? 510. 85 అడుగుల వెడల్పు. అందరూ చెప్పండి ఏంటది? 85 అడుగుల వెడల్పు. 51 అడుగుల ఎత్తు. ఎత్తు ఎంత?
51 అడుగుల ఎత్తు. అయితే ఇప్పుడట ఇలాంటి వాడను అటువంటి వరదల్లో ఉండడానికి ఇన్ని బరువులు, ఇంత తాబేలు నుంచి, పుల్లు నుంచి, గొర్రె నుంచి, పాము నుంచి, పిల్లల నుంచి ఇంత గొడవ. అందులో మళ్ళీ బాత్రూములు, అందులో సెప్టిక్ లెట్రిన్లు, మళ్ళీ ఆఖరికి జంతువులు, ఇవన్నీ ఏమైనా ఏమన్నా పాడు చేస్తుంటాయా? 1-2 అన్నీ వాటికి మళ్ళీ సెపరేట్ నవ్వుతారేంటి? ఏం చేయవా? అయినా వాళ్ళకి వాటి పని ఉండదా? ఉంటా వాటికి వెళ్తా మళ్ళీ దానికి ఈ బరువు ఇదంతా లెక్కేసి ఏ రకమైన వాడ ఉంటే బాగుంటుందని లెక్కేసి ఒక శాస్త్రవేత్త లెక్కలు కట్టాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డాలర్ వాల్యూ ప్రకారం చూస్తే 1000 కోట్లు అవుద్దట కట్టడానికి. అందరూ చెప్పండి ఎంత? మరోసారి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. 1000 కోట్లు ఎలా వచ్చాయి ఆయనకి? ఎలా వచ్చాయి? ఎవడో ఇవ్వలేదు. ఆస్తిని అమ్మడం, పెట్టడం. ఈ కాన్సెప్ట్లోనే ఆస్తి అమ్మి పెట్టడం అంటే దేవుడికి మహా సరదా అట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నేను దేవుడికి మొక్కుకుంటా. ఎందుకురా అంటే ఆయన 1000 తరాల్లో మర్చిపోకపోయినా మనల్ని ఒక 100 తరాల్లో మర్చిపోకుండా ఏం చేయాలరా దేవుడి దగ్గర అని ఒక ఆలోచన ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆ పొలం ఎప్పుడు ఎంబడైపోద్దా, ఎప్పుడు మంచి డబ్బులు వస్తాయా, ఎప్పుడు ఎంబడైపోద్దా, ఎంత దేవుడికి ఇట్టుకుందాం. ఈయన అంటే దీన్ని బట్టి ఈయన డబ్బు ఉన్నవాడా డబ్బు లేనడా? యావరేజ్ కదా, అంతే కదా. 1000 కోట్లు ఆస్తున్నవాడు అంటే సగరంగా పెద్ద ఏం విషయం కాదు కదా. ఏదో అరకాసు బంగారం ఉన్నవాడు. అంత విస్తారమైనటువంటి గొప్ప జ్ఞాని, గొప్ప తెలివైన వాడు. ఒక విషయం తెలుసా? దేవుళ్ళ లెక్కలో మిమ్మల్ని మీరు గొప్పవాళ్ళు అవ్వడానికి ఉదాహరణ చెప్తున్నాను. దేవుడి మాట అందరూ చెప్పండి. దేనికి చెప్తున్నాను? రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. ఇన్నిసార్లు చెప్పానంటే నన్ను ఎవరు అపార్థం చేసుకోకూడదు అని. దేవుడికి డబ్బున్న వాళ్ళు అంటేనే ఇష్టం. అందుకని ఏమన్నాడో, లేనివాడి దగ్గర తీసి పారేసి ఉన్నవాడికి ఇచ్చేరా అన్నాడు. అందుకని జీవితంలో పెద్ద టార్గెట్ పెట్టుకో, అప్పుడు అర్థమవుతుంది. నువ్వు ఎంత పెద్ద టార్గెట్ పెట్టుకుని సాధించావో నువ్వు అంత గొప్పవాడవుతావు. హల్లెలూయా. అయితే అది దేవునితో ఉన్నదా లేదా, దేవునికి అనుకూలంగా ఉందా లేదా, దేవునికి నచ్చిందా, అది రెండో విషయం. ఎందుకంటే నీవు సంపాదించాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. సంపాదించాలి అంటే చాలా విషయాల్లో నియంత్రించుకోవాలి. ఆధ్యాత్మికంగా ఏం చేయాలి? మనం సంపాదించాలి, మనం సంపాదించింది మనకు కలిసి రావాలి, తరతరాలు ఉండాలి అంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. అందులోంచి మరలా మనం దశంభాగం తీయాలి. ఇవన్నీ చిన్న విషయాలా? చిన్నయా పెద్దయా? పెద్దయా? మీకు ఒక విషయం తెలుసా? చెప్పినట్టున్నాను. మా అబ్బాయి చదువుకోవడానికి డబ్బులు పంపి అందులోంచి మళ్ళీ నా దశంభాగం ఏదైనా అని అడుగుతాను. దానివల్ల నేను పంపుతుంటే ట్యాక్స్ కట్ అవుతుంది, ఆడు నాకు పంపుతుంటే అది గొప్ప కాదు. నాకు ఆడికి ఎంత నేర్పాను అన్నది ముఖ్యం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఇంత ఆయన హెచ్చించి ఆ గది చిన్న అక్షరాలు కనపడుతున్నాయి. ఎలా కట్టాడు అన్నది చూస్తే ఆ టెక్నాలజీని ఇప్పుడు 100 మంది కలిసి 100 మంది ఆ ఇంజనీర్లు కలిస్తే చేయాల్సిన పనిని బంధువుల సహాయాన్ని అయ్యి పెట్టుకుని, ఎంప్లాయీస్ని పెట్టుకుని, జీతాలు ఇచ్చుకుని ఒక్కడో సాధించాడు. మరి ఆయనకి ఏం అనిపించలేదా? ఇదేంటారా దేవుడిచ్చిందంతా దేవుడికి ఏమేస్తుందనేటని అనిపించిందంటారా? అనిపించలేదంటారా? అనిపిస్తుందా? మరి ఎందుకు పెట్టేటంటారు? దానికి కారణం ఒకటే. మొదట పాపక్షమాపణ, రెండవది దేవునితో నడిచాడు, మూడవది రెండవది అనుకుంటా ఆయన ధర్మాన్ని ఆయన పాటించాడు. ఆయన ధర్మాన్ని మన ధర్మం ఎప్పుడైతే మనం పాటిస్తున్నామో మన దేవుడు మనతో ఉంటున్నప్పుడు మనకి పెద్దవి కూడా చిన్నవిగా కనపడుతుంటాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడితో మనం నడకపోతే నడు విరుగుద్ది.
మూడవది ఆ ధర్మాన్ని పాటించాడు, దేవుడితో నడిచాడు, ఆధ్యాత్మిక పరమైన జ్ఞానోదయం కలిగింది. ఎప్పుడైతే అది కలిగిందో ఆయన డబ్బు కన్నా పెద్దవాడు, వయసు కన్నా పెద్దవాడు, ఈ లోకంలో ప్రతీదీ ఆయన కాళ్ళ కిందకు వచ్చాయి. హల్లెలూయా. లేకపోయిందంటే నెత్తి మీదకి వచ్చినాయి, అంటే జోబులోనికి వచ్చినాయి. దాచేసుకుంటున్నాడు, దాచుకునేది గీచుకునేది ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి? ఇప్పుడు ఆయన కాళ్ళ కిందకు వచ్చాయి. భూమికే ఆదాము తర్వాత మళ్ళీ రెండవ యజమాని అయిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీకు చెప్తున్నాను, అడగడంలో స్పెషల్ ఎలా అడిగాడు అనే సత్యాన్ని మనం చూస్తే, బాబోయ్ యేసయ్యా అసలు ఇంకా నేను సరే ఇక్కడ చూస్తే, ఇక్కడ అడగడం దగ్గరికి వచ్చేసరికి ఎలా ఇక్కడ ఎవరిని అడుగుతాడు? ఎవరికి కడుతున్నాడు వాడ? ఎవరికి కడుతున్నాడు? ఎవరికి కడుతున్నాడు? నోవా కుటుంబాన్ని కట్టుకున్నాడా? ప్రపంచాన్ని కట్టాడా? దేవుడు చెప్పాడు కట్టాడు, ఇలా కట్టాడు, అలా ఉండి అలా ఉండి ఇలా ఉండి అలాగుండి అలాగుండి ఇవన్నీ అడగడంలో ఆ దేవుణ్ణి ఇది ఎలా చేయను, దేవుడు జాగ్రత్తగానండి, దేవుడు చెప్పింది చేస్తేనట నోవహు సూత్రాల పరం మనకు తెలియకుండానే దేవుణ్ణి అడిగి సాధించుకోవడం పెరిగిపోద్దట. ఎలాగ దేవుడు చెప్పింది, నేనేం చెప్పాను దేవుడు చెప్పింది, నేనేం చెప్పాను చెప్పండి, అది అంటున్నాను. దేవుడు చెప్పింది చేయడం అలవాటు చేసుకుంటే దేవుణ్ణి అడిగి సాధించుకోవడం అలవాటు అయిపోద్దట. అదే అయిపోయింది దీనికి. ఎవరికి? నోవహుకి. ఇక్కడ విషయాలు మీకు నేను చెప్తున్నాను. అడగడంలో ఎన్ని విషయాలు ఉన్నాయని చెప్పాను. మొదట వైఖరి, 2 నైపుణ్యం, 3 ఈ 3 కలిసి అడిగితేనట పని జరుగుద్దట. ఇప్పుడు ఏంటి అన్నది నేను మీకు చెప్తున్నాను. ఓకే, దాన్ని ఒక్కొక్క మొక్క ఒక్కొక్క దానికి అతుక్కునేలా చెప్తాను. ఇప్పుడు దాన్ని చూడండి. అడుగుడా అని ఇంగ్లీష్లో ఏమంటాం? ఆస్క్. ఆస్క్ ఆస్క్ అంటే అడుగుట. దీన్ని మీకు అంటే జ్ఞాపకం ఉండడానికి ఆ మొక్కలను 3 మొక్కల్ని ఒక చోట తగిలించి మీకు జ్ఞాపకం ఉండడానికి నేను చెప్తున్నాను. మనకి ఏది ఏమైనా, నేను తూర్పు పడమరైనా, రెండోది చెప్పాలి మీరు, తూర్పు పడమరైనా, ఆకాశం భూమి అయినా దేవుణ్ణి అడగడం నేర్చుకుందాం కాక. అది మన ముఖ్యం. దాని గురించి ఈ మాటలు నేను చెప్తాను. ఏంటంటే ఆస్క్లో ఫస్ట్ లెటర్ ఏంటి? అందరూ చెప్పండి. ఏ. ఏ అంటే యాటిట్యూడ్, వైఖరి. మన వైఖరిలో 2 రకాలు. ఒకటి నెగిటివ్ యాటిట్యూడ్, రెండోది పాజిటివ్ యాటిట్యూడ్. అనుకూల దృక్పథము, ప్రతికూల దృక్పథం. వెళ్ళరా నీకు తినరా ఇలాగా అంటే అవతల వ్యక్తికి ఎలా ఉంటుంది? తప్పక రావచ్చేమో కానీ ఏడ్రీడు అని లోపల తిట్టుకుంటా అంటాడు. అనుకూల దృక్పథం ఒకసారి ఇలా అదేంటది? అనుకూల దృక్పథం. అవతల వ్యక్తి అనిపించిన పోన్లేరా బతిమాలుతున్నాడు. హల్లెలూయా. అది అనుకూల దృక్పథం. మొదట వైఖరి. రెండవది, రెండో అక్షరం ఏంటి? ఎస్. స్కిల్ అంటే నైపుణ్యం. Every individual has a special skill. We need to identify. ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. అది దేవునికి ఉపయోగపడాలి. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి. ఎందుకు ప్రతి వ్యక్తికి ఉంటుంది అంటే, నీ బాడీ, నీ హ్యూమన్ స్ట్రక్చర్ ఒక మనిషితో పోలిస్తేనే ఈ ప్రపంచం అంతా తక్కువ. ఒక మనిషిలో ఉన్నటువంటి ఈ జ్ఞానశాస్త్రము, మనిషిలో ఉన్నటువంటి టెక్నాలజీ ఇక ఎందులోనూ లేదు. భూమిలో కానీ, జంతువులో కానీ, సింహంలో కానీ ఎందులోనూ లేదు. అంత పోల్చాడు. కనుక దేవుడికి ఒక మనిషి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రపంచం పోలిస్తే దేవుడికి మనిషే ఎక్కువ. హల్లెలూయా. కనుక స్కిల్, ప్రతి వ్యక్తిలో స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఎప్పుడు బయటపడుతుంది? ఒక వ్యక్తి స్కిల్ ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? నీ ధర్మాన్ని నువ్వు పాటించినప్పుడు. నీ ధర్మాన్ని నువ్వు పాటించినప్పుడు. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, తిన్నగా
ఆదివారానికి వచ్చేసి ఇంకో నీ ఆరాధనగానే ఇప్పుడంటే పొద్దుట ఈ పాట పాడదామండి ఆరాధనకి. దారి లేకపోతే నేను అనొచ్చు నేను, కానీ వాళ్ళ ధర్మం వాళ్ళని పాటించినట్టు. కానీ యేసయ్య కృప మనకు మంచి పిల్లల్ని ఇచ్చారు దేవుడు. పాపం ఒక్కొక్కసారి పాట పెడుతుంటారో ఏడ్చినట్టు ఉంది అంటే మళ్ళీ పాడుతుంటారో, అలా కాదు ఏట పాడడం ఏంటి కలగలేదు అంటే పాపం మళ్ళీ పాడుతుంటారు. అంటే ఏంటి, ఏం చేస్తున్నట్టు? వారి ధర్మాన్ని. ఒక పాటని ప్రతిసారి మన యేసుబాబు గారు చాలాసార్లు అన్నారు, ఆయన ఇన్ని పాటలు మారుచి పాడుతున్నారు ఎలా దొరుకుతున్నాయండి అని. సంతోషం అండి, గుర్తించారు మీరు. మన పిల్లలు నాయి కదా ఆ తిప్పలన్నీ వీళ్ళని నేను కోరుతుంటాను అంతే. ఆ కోరుడు వాళ్ళకి మంచిదని వాళ్ళు లైన్లో పెడుతున్నారు. ఒకసారి ఈ పాటలు చూసే వాళ్ళకి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. పాట పెడతాండి పని పోయా ఇదేం పాట అని తీసి పారేస్తాను పాపం. మళ్ళీ ఎంతో కష్టపడి ఇది ఇలా పెడతారు. వద్దు ఇది వద్దు 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 వద్దు. వాళ్ళ కుదరాలు నాకు కుదరాలి, మాకు కుదరాలి, నచ్చాలి, చెయ్యాలి, పాడాలి, ఉండాలి. అప్పుడు ఇక్కడ ఆరాధన నడుస్తుంది. ఇవన్నీ జరుగుతాం వలన ఏంటది? వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు అదనమాట. ఉత్తినే జరిగిపోద్ది ధర్మం. ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడే వారికి తెలియకుండానే వారిలోనున్న నైపుణ్యత బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. అందుకనే ఆస్క్, ఏఎస్, మూడో లెటర్ ఏంటి? కే. కే అంటే నాలెడ్జ్. కే అంటే నాలెడ్జ్, జ్ఞానం. జ్ఞానంలో రెండు రకాలు, అకాడమికల్ నాలెడ్జ్ అండ్ లైఫ్ నాలెడ్జ్. కొంతమంది చూడండి చదువుకునేటప్పుడు ఆడందరికీ నోడెడ్ అయిపోతాడు. ఆడి పేరు చెప్తే ఆడు బాగా చదువుతాడు, మాస్టర్లు మెచ్చుకుంటుంటారో, అందరూ ఆడు దాంట్లో కాపీ కొట్టడానికి చూస్తుంటారో, ఆడు పెద్ద హీరోలో ఫీల్ అవుతాడు. తీరా ఒక 20 సంవత్సరాల తర్వాత అని కానీ చూసామనుకో ఎక్కువ శాతం ఆడు ఏ పని చిన్న పని చేసుకుంటూ ఉంటుంటాడు. కొంతమంది వీడు ఎప్పుడు ఫెయిల్ అయిపోతూనే ఉంటాడు. వీడు పెద్దోడు అయిన తర్వాత ఆడికి ఫస్ట్ క్లాస్ వచ్చేవాడికి ఆడేమో వీడికి ఉద్యోగం ఇస్తుంటాడు. బిల్ గేట్స్ ఉన్నాడు, మొద్దోడు. ప్రపంచంలో పెద్ద పెద్ద జ్ఞానులు అందరూ కూడా నెలకి 50 లక్షల జీతగాళ్ళు అందరూ చాలామంది ఆయన దగ్గర పనిచేస్తున్నారు, ఈ మొద్దోడి దగ్గర. ఎందుకంటే ఈయనకి అకాడమికల్ నాలెడ్జ్ లేకపోయినా లైఫ్ నాలెడ్జ్ ఉంది. అంటే బ్రతకడం, జీవించే జ్ఞానం. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఎప్పుడైతే మనకు వచ్చాయో ఆస్కలో అడిగే విధానం మారుతుంది. అది ఒకే మాటలో మనకి మూడు. మొదట వైఖరిలో రెండు రకాలు: అనుకూల దృక్పథం, ప్రతికూల దృక్పథం. ఏ దృక్పథం మనలో పెరగాలి? అనుకూల దృక్పథం పెరిగితే. మనుషుల దగ్గర అనుకూల దృక్పథం పెరగలేదు అనుకో, దేవుడి దగ్గర పెరుగుద్ది అంటే కుదరదు. ఎందుకంటే దేవుడు మనుషులకి ఇంపార్టెంట్ ఇచ్చుకున్నాడు, తనకి ఇంపార్టెంట్ ఇచ్చుకున్నాడా? ఆజ్ఞలన్నీ ఎక్కువ మనుషులు పాటించమని ఉన్నాయా, దేవుడు పాటించమని ఉన్నాయా? అందుకనే మనం మనుషుల చేత మంచి అనిపించుకోకపోతే దేవుడి చేత మంచి అనిపించుకోవే ఛాన్స్ లేదు. అందుకనే ఉత్తినే ఉందా ఈ వాక్యం, ఇది చెయ్యి అది చెయ్యి వృద్ధి చెయ్యి అని ఎందుకన్నాడంటే, మనుషులను బట్టి మన జ్ఞానాన్ని బట్టి మనం చేస్తాం లేకపోతే లేదు. ఏంటి గుండెసావు గారు? అదేనమాట, మనిషి మన నచ్చితే ఇలా చేద్దాం లేదు, ఆదివారం వెళ్దాం లేదు, లేకపోతే చేద్దాం లేదు. ఏం పోయింది ఇందులో? అంత నెగిటివిటీ. నువ్వు మనుషుల చేత మంచి అనిపించుకోనిది దేవుని చేత మంచి అనిపించుకునే ఛాన్స్ లేదు. కనుక దేవుడు మనుషుల చేత మంచి అనిపించుకోవాలి ఆస్కలో. అప్పుడు మనం అడిగింది దేవుడికి ముందు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. యాటిట్యూడ్ మీకు మళ్ళీ చెప్తున్నాను. నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు సెకండ్స్లో తెలుస్తారా? పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు సెకండ్లో తెలుస్తారా? సూపర్. నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు వెంటనే తెలిసిపోతారు. ఎందుకురా అంటే, నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఒకళ్ళకి పేర్లు ఎట్టడం, ఒకళ్ళకి పొద్దులు ఎట్టడం, నువ్వు ఎంత చెయ్యి అక్కడ ఉన్న లోటునే చూస్తాడు. నీ చెయ్యి నరికేసి అన్నం వండి పెట్టు, అందులో కొంచెం ఉప్పు ఉంటే బాగున్నా దవసయ్యి అలా ఏందన్నాడు కానీ ఇటు బాగాలేదు ఏంటి అంటాడు. ఏం పెరగాలి?
ఆ? ఆ, అనుకూల నీ మట్టుకు నీకే తెలుసు నీకు అనుకూల దృక్పథం ఉందా లేదా అని. ఎప్పుడు కూడా ఇదిగో వాళ్ళు ఏడు తెలుసా వీళ్ళు ఏడు తెలుసా అలా ఒకళ్ళ గురించి ఏడిసే వాళ్ళు ఎవరైనా వాళ్ళు అనుకూల దృక్పథులు కాదు. ముందు మనుషులే వాళ్ళకి భయపడతారు, అమ్మ బాబోయ్ అని. ఇంకా వాళ్ళ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా అంటే ఛాన్స్ లేదు. కనుక ముందు మన వైఖరి ముందు మనుషులకు నచ్చాలి. దేవుడు స్తోత్రం కలుగును కాక. రెండవది స్కిల్, నైపుణ్యం. ఆ నైపుణ్యం ఏంటో గుర్తించాలి అంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించినప్పుడే తెలుస్తుంది. మూడవది నాలెడ్జ్. నీవు ఐక్యూ నాలెడ్జ్ వేరు, అంటే చదువులో సంబంధించిన జ్ఞానం వేరు, జీవితానికి సంబంధించిన జ్ఞానం వేరు. అందుకనే చూడండి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు చూడండి, పెద్ద పెద్ద ఐఏఎస్లో ఇటువంటి చదువులు చదివిన వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న చదువులు చదివిన వాళ్ళు కొంతమంది వచ్చి రాజకీయాల్లో రాణించేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏముంది? జీవితానికి సంబంధించిన జ్ఞానం ఉంది. సేమ్ మనకి దీనిని అభివృద్ధి చేసుకోని క్షణాన్న మనం ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. యేసే మనల్ని దీవించును గాక. ఓ గాడ్, ఐ థాట్ టు సే సంథింగ్ అండ్ ఐ సెడ్ సంథింగ్. ఓకే, ఒక్క మాట అని చెప్పి నేను ముగించేస్తున్నాను మన సమయాన్ని బట్టి. ఇక్కడ చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం. ప్రవేశించినవన్నీ పిల్లకాయలు మీరు చాలా వచనాలు చెప్పాను, నా పుస్తకం తీసి రాసేసుకున్నారు. ఒకటన్నా చదివించామా? ఓకే, చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రవేశించవనియు దేవుడే అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదయు ఆడదయు ప్రవేశించారు. అప్పుడు యెహోవా వాడలో అతని మూసివేశాను. చూడండి ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ఇక్కడ అన్నీ తయారు చేశాడు. ఇప్పుడు మోషేని గురించి ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం ముగించేస్తున్నాను. కమాన్. నాకు బైబిల్ ఎవరో చూడకండి, నాకు ఇచ్చోండి. వీళ్ళందరినీ నాశనం చేసి నేను గొప్పని చేస్తాను అన్నాడు. అబ్బా భలేరా, ఇంకా సూపర్ నాశనం చేసి అనొచ్చుగా అన్నాడా? నో 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 అన్నాడు. ఎందుకని? ఎప్పుడూ కూడా కష్టపడి చేసినప్పుడు దాని విలువేంటో తెలుస్తుంది. కుర్రాడు బొమ్మ వేస్తాడు, అదే బొమ్మ మనకే తెలుస్తుంది, కానీ కింద రాస్తాడాడు సింహం అని రాత్రి, ఓహో సింహంలా ఉందని. కానీ ఆడన్ని మడతలెట్టి ఆడెంతో గొప్పగా పుస్తకంలో దాచుకుంటాడు. దాన్ని సింపేసామనుకో ఆడికి మంటెక్కిపోతుంది. ఎందుకంటే ఆడు ఎలా వేసాడు? కష్టపడి వేసాడు కనుక. కింద సింహం రాస్తేనే కానీ, ఒక కుర్రాడు విగ్రహం చూసి బొమ్మ వేస్తాడు, కింద గాంధీ గారి విగ్రహం రాస్తేనే మనకు తెలుస్తుంది ఇది గాంధీ, అది ఎవరో తెలుస్తుంది. అది వేసాడు కానీ దాన్ని సింపేమంటాడు, కోపం అవుతుంది. అట్లా మోషే గారు అంత కష్టపడ్డారు కనుక వీళ్ళందరినీ నాశనం చేస్తానంటే కుదరదు అన్నాడు. ఎంతో కష్టపడి ఈయన వాడగట్టాడు. ఈయన అనుకున్నది వేరు, జరిగింది వేరు. చివరికి వచ్చేసరికి జాగ్రత్త వినండి, చెప్పి ముగించేస్తున్నాను. ఈయన అనుకున్నది వేరు, జరిగింది వేరు. కొన్నిసార్లు మనం అనుకున్నది వేరు, జరిగింది వేరు జరుగుద్ది. అయినా దేవుడి చేతిలో మనం ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రశాంతంగా జరుగుద్ది. ఈయనేమనుకున్నాడంటే, ఇదిగో మా చిన్నాన్న ఉన్నాడు, మా మేనల్లుడు ఉన్నాడు, మా మునిమానవుడు ఉన్నాడు, ఏలిడిచిన మేనవం బండిర్రా కొడుకైన కాగుడంతం, మనోడైన గాగుడంతం, బావమరిది గాగుడుతాం, బాబుడిదైన బండిర్రా గుడంతం, మేనల్లుడు వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళందరూ వస్తారో అని కూడా వాళ్ళకు కూడా గదిగట్టి రెడీ చేశాడు. దేవుడు చెప్పలేదు అది, వీళ్ళన్నీ రెడీ చేశాడు. వస్తే వాళ్ళతోటి కాలక్షేపం బొటానీలు. చూడండి, లోకంలో అంటాడు సింగినాథం జీలకర్ర అంటామే, అలాంటివి వస్తారు వాళ్ళతోటి. మరి ఇప్పుడు ఎక్కడికి పోద్దో తెలియదు, విషయం అర్థమైంది. ఎన్ని నెలలు ఉండాలో తెలీదు, కాలక్షేపం ఉండాలి కదా. అందులో ఆడుకోవడానికి అయ్యో అష్టాచమ్మాలో, వైకుంఠపాళీలు, కేలం బోర్డులు ఇలాంటివి అయ్యో పెట్టుంటాడు. వస్తారో వాళ్ళతోటి సింగినాథం జీలకర్ర ఇవన్నీ కబుర్లకి వేడి శలకాలు చెప్పుకుని ఇవన్నీ లడీలో పెట్టి డబ్బాల్లో పెట్టి ఉంచాడు. వీళ్ళందరూ వస్తారని చూస్తున్నాడు. ఇది ఎవడో రావట్లేదు, వర్షం వచ్చేస్తుంది, ఇది తేలిపోతుంది. లేదు 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 ఆడు వచ్చేస్తాడు. ఆడికి ఈత వచ్చేస్తాడు. ఆడు ఈ ములుగులు వేస్తాడు. ఏ ములుగులు? మునక ములుగులు ఏదో అంటారా, ఆ ములుగులు వేస్తాడు, వచ్చేస్తాడు. ఆడు ఏదో ఒక దగ్గరికి వచ్చేస్తాడు, ఆ ములుగులు వేసుకుంటానో వచ్చేస్తాడు.
ఆడికి ఈతొచ్చు అని దగ్గర చూస్తున్నాడు. ఆల్రెడీ రావడం మొదలెట్టారు. దగ్గర రా కొంచెం దగ్గరికి వచ్చేసాను, ఇదిగో కర్రని తెస్తున్నాను, కర్రని దగ్గరికి రా ఇదిగో వచ్చేసాడు. ఎందుకురా అంటే సింగనాదం, జీలకర్ర, కాలక్షేపం బొటాని ఇవన్నీ చెప్పుకొచ్చాను అనుకున్నాను. దేవుడు ఏం చేశాడు, ఒక తన్ను దాన్ని నోహని మూత చేసాడట. నీకు నచ్చంది నీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే దేవుడు చెప్పింది చెయ్యి. ఆయనే చెయ్యెట్టి దోసి నేను లైన్లో పెడతాడు. లేని పక్షాన్న ప్రమాదంలో పడతావు. పరిశుద్ధాత్ముడు మళ్ళీ అందరిని దీవించి ఆశీర్వదించి లేవనెత్తునుగాక. ప్రార్థన చేసుకుందాం. కమాన్ అందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుందాం. కమాన్ ఎవరిబాడీ.